సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం మైనారిటీ సోదరుల కోసం తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపడుతున్న ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ విందులో హిందూ ముస్లిం బాయి బాయి అనే గంగా జమున తహాజీబ్ నినాదంతో సామరస్య వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీ డబుల్ బెడ్రూమ్ నివాసితులు భారీ సంఖ్యలో హాజరై ఈ ఇఫ్తార్ విందును ఆనందంగా స్వీకరించారు. ఎందుకంటే నా భూములు ఇక్కడ 30 సంవత్సరాల ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తిగానే 30 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఉన్నోన్ని, నాకు ఈ చుట్టుపక్కల సర్పంచులు కానీ ప్రతి ఒక్కరితో దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మేము కూడా మీ కాలనీకి సంబంధించిన వాళ్ళ లెక్కనే అనుకోండి. ముఖ్యంగా ఈడ ఇల్లు ఇచ్చింది మాట, కట్టింది మాసం వాస్తవమే, కానీ సౌలత్ లేనప్పుడు ఉండలేకపోయింది ఎంతో మందికి వచ్చినా. ఎందుకంటే ఎక్కువ హైదరాబాద్ నుంచి ఖైరతాబాద్, జూబ్లీస్ అంత ప్రాంతాలకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏం సౌలతులు లేకుండా బై ఎలక్షన్ అని బస్సులు కానీ ఇవన్నీ వచ్చినాయి. మీకు ఎలక్షన్ మూమెంట్లో ఏవైతే మంత్రులు కానీ మా కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏవైతే వాగ్దానం చేసారో 5 ఎకరాలు మశానానికి ఇచ్చారు, 2 ఎకరాలు హిందువులకు, 2 ఎకరాలు ముస్లింలకు, 1 ఎకరం క్రిస్టియన్స్. అట్లనే ఇప్పుడు బస్ పోలీస్ స్టేషన్ కానీ ఇంకా మనకి ఇంకా నెక్స్ట్ సౌలతులు ఏంటి అంటే టెంపుల్, మస్జిద్, చర్చు, స్కూల్. ప్రజలందరికీ ముందుగా ఈద్ ముబారక్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అద్భుతంగా ఇవాళ ఇఫ్తార్ పద్ధతి లోపల కూర్చొని అద్భుతంగా నిర్వహించుకున్నాం. మేమందరం కలిసి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు రావాల్సి ఉండే, అసెంబ్లీ సాగుతున్నది కాబట్టి ప్రభుత్వ ప్రతినిధులు రాలేకపోయారు. సిరిశైలం అన్న వచ్చిండు, మా ఇన్ఛార్జ్ కాటాసీన్ అన్న వచ్చిండు. అద్భుతమైనటువంటి ఇఫ్తార్ పండుగను మేము నెలకొల్పుకున్నాం. మిత్రులారా, లాస్ట్ టైం కూడా ఇఫ్తార్ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ లోపల వాటర్ ప్లాంట్లు పెట్టి ఉచితంగా డబుల్ బెడ్రూమ్ అంతా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రణాళిక నిర్వహించినాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరు కూడా డబ్బులు పెట్టుకొని కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. కొందరు వచ్చి నీళ్ళు అమ్ముకుంటారు, అమ్ముకున్న దగ్గర కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి నెలకొల్తుందని తెలియజేస్తూ మీ అందరికి కూడా మరోసారి రేపు ఉగాది పండుగ, ఎల్లుండి రంజాన్ పండుగ ఇంత చాలా అద్భుతంగా వచ్చేటువంటిది. మీ అందరికి కూడా ఉగాది, రంజాన్ పండుగ అందరికి కూడా శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ జై జై. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫేజ్లో మరి మాజీ కౌన్సిలర్ భరత్ ఆధ్వర్యంలో గొప్పగా ఇఫ్తార్ విందు జరుపుకోవడం జరిగింది. మరి నిజంగా కూడా ఇక్కడ భరత్ గత 2-3 సంవత్సరాల నుంచి ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో, ఎక్కడైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి నిజంగా కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇఫ్తార్ విందులే కానివ్వండి, దసరా పండుగల బోనాలు కానివ్వండి, ఆ తర్వాత క్రైస్తవులకే కానివ్వండి, అనేక సందర్భాల్లో ఇక్కడ ప్రతిదీ కూడా భరత్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము వచ్చి ఈ ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు వేదిక పైన మరి ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మరి ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టి ఒక బాటల్కి 10 రూపాయలు అని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి మా ప్రభుత్వంలో నిజంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా కూడా పేదవానికి మరి మేలు జరగాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనతో మరి భరత్ గారు కూడా ఇంతకుముందే ఇక్కడ ఉచితమైన నీళ్లను సరఫరా చేస్తాం ఇంత 1000 మంది కూడా అని చెప్పి భరత్ నవీన్ గారితో హామీ తీసుకొని మరి ప్రభుత్వంతో హామీ తీసుకొని భరత్ గారు ప్రకటించడం జరిగింది. ఇక్కడ నివసిస్తున్న పేదలందరూ కూడా ఒక్కరు కూడా ₹1 పెట్టి మంచినీళ్ళు కొనొద్దు. అట్లాంటి వాళ్ళు ఎవరు వాటర్ బిల్స్ గురించి ఇక్కడ ఇంతకుముందు వాటర్ బిల్స్ కూడా ఇక్కడ మాఫీ చేయడం జరిగింది. ఏ కార్యక్రమం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుంది. ఇంతకుముందు ఏమీ వసతులు లేకుండే, ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వసతులు ఏర్పాటు చేస్తుండ్రు. ఇంకేమైనా కొన్ని తక్కువ ఉన్నా కూడా రేపు రాబోయే రోజుల్లో అన్ని వసతులు ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఎలా నివసిస్తారో అదేవిధంగా పేదలు కూడా నివసించాలన్న సంకల్పం ముఖ్యమంత్రి గారిది. స్థానికంగా భరత్ గారు మేము కూడా అందరం కూడా ఇక్కడ కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.